రైతుని పక్క జిల్లాకు పంపించేవాళ్ళు. వాళ్ళకు కావలసిన రైస్ మిల్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం. ఇప్పుడు అది లేదు. రైతు ఏ రైస్ మిల్ కావాలంటే నియరెస్ట్ ఉంటే అతనికే ఇస్తాం. ఇట్ ఈస్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్. ఈ రైస్ మిల్ కావాలంటే ఆ రైస్ మిల్కి ఇస్తాం. ఉంటే వేకెన్సీ, ఉండకపోతే సజెస్టివ్గా 1700 ఉన్నాయి, 1700లో ఏదైనా కోరుకోవచ్చు. ఆయన దగ్గరుండే కోరుకుంటే అతనికి ఈజీగా ఉంటుంది. ఊర్లో కోరుకుంటే ఇంకా మంచిది. లేదు కొంచెం దూరమైన నాకు అది కావాలంటే వాడినే ఇస్తాం, నో ప్రాబ్లం. కానీ దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ అతను భరించుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకా చాలా జరగాలి. మేము ఎప్పటికప్పుడు IVRS మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు అక్కడ చూసినప్పుడు టెస్ట్ చేశారు, ముందు ఆర్డర్ బుక్ చేసుకున్నారు, బుక్ చేస్తేనే కన్ఫర్మేషన్ వెళ్ళింది. దెన్ మాయిశ్చర్ టెస్ట్ అయ్యింది, ఇమీడియట్గా ఇంకొక మెసేజ్ వెళ్తుంది. అక్కడ రైస్ తీసుకున్నారు, మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ అతను చూసుకునేది నేర్చుకుంటే అతని లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంకా చాలామంది రైతులు అది లేదు. నేను IVRS అడిగాను. IVRS అడిగితే బ్రాడ్గా టాలీ అయింది నాకు. 14%, 15% IVRSలో గోను సంచులు బాగాలేవు అని వచ్చింది. హైయెస్ట్ కంప్లైంట్ ఆన్ సంచులు, గన్నీస్ బ్యాగ్స్. ఇక్కడికి వస్తే చూస్తే నాకు కనపడ్డాయి. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశాను, రంధ్రాలు ఉన్నాయి, క్వాలిటీ లేదు, రంధ్రాలు ఉన్నాయి, క్లియర్. దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. నో అది ఉంది. దళారీయతపు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ రైతుకే ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పని ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా. రైతులు కూడా ఏంటి, నిన్నటి వరకు ఇప్పుడు ఆ సాంబశివరావు చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడు 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను, నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంతా చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాలను వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వస్తా. బీ క్లియర్. గోని సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి. ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి, ఇక్కడ ఉండే రైస్ మిల్ తప్పనిటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు. వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకొని కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్గా పనిచేయొద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడిస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి, అందరినీ కూడా అలర్ట్ చేయడానికి వచ్చాను. ఈ అలర్ట్ అనేది బిగినింగ్, ఇది కంటిన్యూ అవుతుంది. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని అందరికీ న్యాయం చేయడానికి, పద్ధతి ప్రకారం పరిపాలన చేయడానికి సుపరిపాలనకు నాంది పలుకుతాం. అంటే నేనేమంటాను, ట్రైనింగ్. ఒకప్పుడు సెల్ ఫోన్ వాడాలంటే నన్ను అన్నారు అందరూ కొంతమంది,
ఈయనేదో ఫోన్ చేస్తాడంటే అవుతుందని. ఇప్పుడు ఏమైంది, అందరు ఆయన జోబిలో కూడా, సాంబశివరావు జోబిలో కూడా ఫోన్ ఉంది. బీ క్లియర్. ఫోన్ లేక కాదు, ఫీచర్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా ఒకటి. దాన్ని వాడేదానికి పదే పదే ట్రైనింగ్ చేపిస్తే, ఒకప్పుడు మేము కూర్చొని, నేను రాజిరెడ్డి గారు కూర్చొని దావోస్లో ఆలోచించాడు 95, 97 ఆ ప్రాంతంలో. ఏమని, ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు వాడేది ఎట్లా, అప్పుడు ఆలోచించే ఐకాన్ వస్తే బాగుంటుంది, ఐకాన్స్తో. ఇప్పుడు అన్ని ఐకాన్సే. మనకంటే కామన్ మ్యాన్ తెలివైన వాడు 2-3 సార్లు చూసుకుంటే పసిగడతాడు, ఓ ఈ యాప్ ఉంది, ఈ యాప్ దీని వరకు వస్తుంది, దాన్నే ఆన్ చేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. రెండోది, అప్పట్లో ఆలోచించాం మేము, తెలుగు లాంగ్వేజ్ రావాలి, మాతృభాష రావాలి, వచ్చాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంగ్లీష్ పెట్టారు. నేను అందుకు అడిగాను, ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు, తెలుగు పెట్టండి. తెలుగు పెడితే చదువుకుంటాడు, అలవాటు అయిపోతుంది. దిస్ ఈజ్ అలవాటు చేయడం. మీరు కూడా ఏంటంటే ఏదో దీనిదంటే ఘాట్లు కట్టేయమంటున్నారు, అట్లా కాదు. వాస్తవాలు కనుక్కొని రాయండి, వాస్తవాలు కలిసి పాయింట్అవుట్ చేయండి, ఇక్కడ జరిగింది చెప్పండి, యాక్షన్ తీసుకుని చూడండి. ఏది ఏ ఏ పంట? అవును, వాళ్ళకి ధాన్యం మనం